గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు బాబీ హీరో బాలకృష్ణకు ఓ హాస్పిటల్లో సీన్ వివరిస్తున్న స్టిల్ ను పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ పూర్తయిందని, ముందు అనుకున్నట్టుగానే 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న జనం ముందుకు వస్తున్నట్టు తెలిపింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణతో ఆయనకు ఇది 5వ చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ లభించడమే కాదు, సినిమాపై అంచనాలను పెంచేసింది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా డ్రింకర్ సాయి. బ్యాడ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కిరణ్ తిరుమల శెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు కొన్ని ఇప్పటికే విడుదలయ్యాయి. యువతను ఆకట్టుకునే అంశాలు ఉన్న డ్రింకర్ సాయిని డిసెంబర్ 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. కాంతారా సినిమాతో జాతీయ స్థాయిలో నటుడిగా, దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాగా, తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన మరో సినిమా ప్రకటన వెలువడింది. హిందూ పద్ షాహీ శివాజీగా రిషబ్ శెట్టి నటించబోతున్నాడు. సందీప్ సింగ్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు. మొత్తానికి ఇటు హనుమంతుడిగా, అటు ఛత్రపతి శివాజీగా నటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందబోతున్నాడు రిషబ్. అజయ్ దేవగన్ నటించిన సింగం అగైన్ సినిమా బాక్సాఫీస్ బరిలో పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన నటిస్తున్న మరో సినిమా రైడ్ 2 విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. నిజానికి ఈ ఏడాది విడుదల కావలసిన రైడ్ 2ను ఫిబ్రవరి 21కి గతంలో వాయిదా వేశారు. ఇప్పుడు దానిని 2025 మే 1కి పోస్ట్పోన్ చేశారు. 2018లో వచ్చిన రైడ్ మూవీ అప్పట్లో చక్కని విజయాన్ని అందుకుంది. అందులో ఐఆర్ఎస్ అధికారి అమయ్ పాఠక్గా అజయ్ దేవగన్ నటించాడు. ఈ తాజా చిత్రంలో అజయ్ దేవగన్ తో పాటు రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్, సౌరభ్ శుక్లా, రతన్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముంబై, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. ఇటీవల వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ హిందీ రైడ్ సినిమాకు రీమేక్ కావడం విశేషం. నటరత్న ఎన్టీఆర్, నట ప్రపూర్ణ కాంతారావు, జమున, కేఆర్ విజయ ప్రధాన పాత్రలుగా రూపొందిన చారిత్రక నవలా చిత్రం ఏకవీర. విశేషమేమంటే, కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్కు గురువైన విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందింది. 1969 డిసెంబర్ 4వ తేదీన ఏకవీర విడుదలైంది. సిఎస్ రావు దర్శకత్వంలో డిఎల్ నారాయణ, బిఏ సీతారాం నిర్మించిన ఈ చిత్రానికి సి నారాయణ రెడ్డి సంభాషణలు రాయడం విశేషం. ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం, దేవులపల్లి సి నారాయణ రెడ్డి పాటలు ఓ కళను తీసుకువచ్చాయి. కథానుగుణంగా చిత్రంలోని ప్రధాన పాత్రలన్నీ చనిపోతాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్, కాంతారావు మేటి జానపద నాయకులు. వారు చనిపోవడం అంటే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఏకవీర పరాజయం పాలైంది. ఇందులోని పాటలు మాత్రం ఈనాటికి సంగీతాభిమానులను రంజింపజేస్తూనే ఉన్నాయి.